నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి జూలై మాసం ఎలా ఉంది? ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో తెలుసుకుందామమ్మా. ముందుగా మేషరాశితో ప్రారంభిద్దామా? తప్పకుండా. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్తంత మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి మామూలుగా మనం చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది వీళ్ళకి. ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే జనరల్‌గా శని భగవానుడు ఒక ప్రభావం అందరూ ఏమనుకుంటారంటే ఏదో కష్టపెడతారు, కష్టాన్ని తీసుకొస్తారు. కష్టంలో మనం బాగా ఇబ్బంది పడాలేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ గ్రహాలు కూడా మనకి పక్షపాతం చూపించి ఇవి ఇలా చేయాలి వీళ్ళని, నేను ఇక్కడ ఉన్నాను గనుక నేను చేయాలని ఉండవు. కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది పాటిస్తుంటారు. సో మన గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఈ జన్మలో వచ్చేవి. సో ఏలాంటి శని ప్రభావం అనేది ప్రతి ఒక్క రాశికి ఉంటుంది. ఈ ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎలా మారుతారంటే మనకి ఒక స్కూల్లో ఒక ఒక మాస్టర్ ఉన్నారు, హెడ్ ఆఫీసర్ లాగా ఓ మాస్టర్ గారు ఉన్నారు అనుకోండి. ఆయనకి ఏమనిపిస్తుంది, బాగా చదివిన వాళ్ళకి మంచి మార్కులు, చదివిన వాళ్ళకి బాగా చదవాలని చెప్పి కొంచెం పనిష్మెంట్లు ఇస్తారు. ఈ పనిష్మెంట్ దేనికోసం, ఆ స్టూడెంట్ మారాలనే కానీ ఆయన మీద కక్ష కాదు కదా. సో ఆయనకి ఏంటంటే ఈ వీళ్ళ మీద ప్రేమ కానీ వీళ్ళ మీద కక్ష కానీ ఉండదు. ఒక టీచర్కి ఏముంటుంది, ఖచ్చితంగా వీళ్ళు మెరుగుపడాలని అర్థంతో రూల్ ఇస్ వన్ రూల్ ఫర్ ఆల్ అందరికీ. సో అలా శని భగవాన్ తత్వం అనమాట. సో ఏలినాటి శని ప్రభావం అనేది మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసంలో కాస్తంత మంచి ఫలితాలు ఏంటంటే గురువు పంచమ చతుర్థ స్థానంలో వీళ్ళకి ఉండడం చాలా ఉపయోగం అంటే ఎందుకంటే ఇంట్లో కుటుంబంలో ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విరోధం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రశ్నించేది ఎవరంటే ఇంట్లో వాళ్ళే వీళ్ళకి వ్యతిరేకంగా మారుతారు. ఏ విషయం చెప్పినా కాదు, నువ్వు మొన్నటి దాకా చెప్పావు కనుక మేము ఇప్పుడు వినాం, మేము ఇప్పుడు ఈ విధంగానే చేస్తాం అని చెప్పి వ్యతిరేకత కొంచెం ఏర్పడినప్పటికీ ఆ వ్యతిరేకత నుంచి వాళ్ళు బయటపడడానికి టైం పడుతుంది. ఇక్కడ గురువు రావడం వల్ల ఏంటంటే ఆ వ్యతిరేక భావం నుంచి పాజిటివ్ భావంలోకి వస్తారు. అంటే ఏంటంటే సపోర్ట్ చేయడానికి, ఓకే నువ్వు కష్టపడుతున్నావు కదా, నీకు సపోర్ట్గా మేము నిలబడతాం, మేము వస్తాం. అది భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబం నుంచి ఒక యూనిటీ అనేది ప్రారంభం అవుతుంది. ఇక్కడ గురువు ఇచ్చే ఫలితాలు వీళ్ళకి అలా ఉంటుంది. వీళ్ళ రాసాధిపతి కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి వెళ్ళాడో, వృషభ రాశిలో ఉన్నారో, దానివల్ల ఏంటంటే కాస్తంత పట్టుదల పెరుగుతుంది, కాస్త మొండితనం పెరుగుతుంది. ఏ పనైనా చేయాలనే పట్టుదలతో వాళ్ళు కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తుంటారు. ఈ గట్టిగా ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ప్లస్ పాయింట్స్, ఒక్కొక్కసారి మైనస్ పాయింట్స్ కూడా. ఎందుకంటే కుజుడు తత్వం ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అది అవ్వాలి, జరిగి తీరాలి, తీరకపోతే ఒప్పుకోనన్నట్టుగా ఆ కోపం కూడా వస్తుంటుంది మనుషులకి. ఇలాంటి భావం వచ్చినప్పుడు వీళ్ళకి కాస్తంత మాట సరిగ్గా మాట్లాడకపోతే ఆ మాట వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇచ్చేది మనకి ఎక్కడైనా నచ్చకపోతే మనం ఫస్ట్ చూపించేది మన ఎక్స్ప్రెషన్ కాదు, మన మాటలు. టక్కని మాట్లాడేస్తుంటాం, అది కుజుడిస్తాడు. దానివల్ల ఏంటంటే ఎంతో బిల్డ్ చేసుకున్న రిలేషన్స్ కొన్న బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వీళ్ళు. ఎందుకంటే కుజుడు ఎంత మనకి మంచి మేలు చేసినప్పటికీ కూడా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కనుక మేషరాశి వాళ్ళు ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే విధానం, ఎక్కడ ఎంత వాళ్ళని అంటే వాళ్ళ ఓర్పుని సహనాన్ని పరీక్షించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది ఏలినాటి శని ప్రభావంలో ఉన్న రాశి, అందువల్ల ఓర్పుని ఖచ్చితంగా పరీక్షిస్తుంటారు, ఎంతవరకు ఓర్పుగా ఉండగలరని. దీనివల్ల కూడా వచ్చే ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది కాస్త. అందువల్ల మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా, ఎవరైనా సరే మాట చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. బాగా కోపం వస్తున్నా సరే దానికి సంబంధించిన ఏదో ఒకటి వాళ్ళు నచ్చిన మంత్రంనో లేకపోతే నచ్చిన దేవుడినో తలుచుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, లేకపోతే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది. సో మేషరాశి వాళ్ళకి ఇంకా బాగున్న వాళ్ళకి ఎవరికంటే విద్యార్థులు బాగా చదవగలుగుతారు. ఇప్పుడు దాకా అత్యుత్తర మార్కులు వచ్చి సరిగ్గా చదవలేని వాళ్ళు, సరిగ్గా స్కోరింగ్ చేయలేని వాళ్ళు, ముఖ్యంగా సివిల్స్కి యూపీఎస్సీ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చదివినట్టుగా గుర్తుండడం, దాన్ని కరెక్ట్గా రాయడము, వీళ్ళు అనుకున్నది ఎదుటి వాళ్ళు చెప్పే విధానం కరెక్ట్గా అర్థం అవడం వాళ్ళకి, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ప్రతి విషయాన్ని ప్లానింగ్ పర్ఫెక్షన్ బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. దీనివల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఇంకా గృహిణులు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడంలో వాళ్ళకి ఒక అవకాశం.
సో కొనుక్కోవచ్చు. ఈ ఈ ఈ మాసంలో ఇలాగ లోన్స్ పెట్టుకుంటే లోన్స్ రావడం గానీ, తీసుకోవడం గానీ ఇవన్నీ వస్తాయి. రెండోది ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓహ్! ఎందుకంటే జనరల్‌గా ఏలినాటి శని ప్రభావంలో ఈ చాలామందికి డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంటది. అతి ఖర్చయ్యేది ఎప్పుడు ఏంటంటే ఒక స్థలం కొనడమో, ఇల్లు కట్టడమో, లేదా పెళ్లి చేయడమో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా ఖర్చవుతాయి డబ్బు. అధికంగా దాన్ని ఎక్కడ ఖర్చవుద్ది? వృధాగా మనం అనుకున్న ప్లాన్స్ కంటే కొంచెం ఎక్కువగా ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళడం. సో ఒక పెళ్లి అనుకున్నాం. ఈ బడ్జెట్‌లో అనుకున్నారు. కానీ ఆ బడ్జెట్‌లో మండపం రాకపోవచ్చు. ఆ బడ్జెట్‌లో అది జరిగే అవకాశం రాకపోవచ్చు. ఇంకొంచెం బడ్జెట్ పెంచుకుంటూ అలా ముందు కొంచెం కొంచెం ఇలా చేసుకుంటూ వెళ్ళడమే ఎక్కువ డబ్బు ఖర్చవడం అన్నమాట. ఇదే పెరగడం, అధిక ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంటది. ఇది ఏలినాటి శని ప్రభావం మైనస్. ప్లస్ వచ్చేసి గురువు ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే అది జరిగి హాయిగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అనుకున్నట్టుగా జరిగిపోవడం. ఇవి జరుగుతాయి. యెస్. సో ఇలాంటి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్‌గా మేషరాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలమ్మా? ఈ మాసంలో వీళ్ళేంటంటే వచ్చేది గురు పౌర్ణమి రోజున. సో వీళ్ళకి గురువు యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అంటే ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదువులు చెప్పే గురువులు, ఇంట్లో తల్లిదండ్రుల్ని అందరినీ గౌరవించాలి. అందరికీ పూజ చేయాలి. ఇంట్లో తల్లి దగ్గర నుంచి తండ్రికి పాద నమస్కారాలు చేసి ప్రతిరోజు బయటికి వెళ్తే వీళ్ళకి ఈ మాసంలో అన్ని విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూపర్. ఇవి చేసుకోవాలి వీళ్ళు. సో ఇదే బిగ్గెస్ట్ రెమెడీ వాళ్ళకి. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.